ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగంలో 2025 సంవత్సరం 14వ తేదీ వారం సోమవారం అండి. తెలుగు దీని ప్రకారం స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునవ సంవత్సరం, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళ చవితి అండి. ఈరోజు రాత్రి 12 వరకు ఉంది. ధనిష్ట నక్షత్రం ఉదయం 7:59 వరకు ఉంది. వర్జ్యం పగలు 3:11 నుంచి 4:46 వరకు ఉందండి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు, మరలా 2:45 నుంచి 3:36 వరకు ఉంది. ఈ వర్జ్యం దుర్ముహూర్తాల్లో ఏదైనా పనులు చేయటం అదే పనులు అవి వదిలి మిగిలిన సమయంలో మనం పనులు చేసుకోవటం మంచిది. మరి అది తిథి అంత మంచిది కాదు, కానీ వారం సోమవారం మంచిదే, శివుడికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మీరు సాయంత్రం ప్రదోష సమయం అంటే సాయంకాలంలో తప్పకుండా శివదర్శనం చేసుకోవటం, వీలైతే శివాభిషేకం చేసుకోవటం మనకు శ్రేయస్సును కలిగిస్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు సంకష్టహర చతుర్థి అండి. అంటే ఇది ప్రతి నెల వస్తుందండి. ప్రతి నెల తెలుగు మాసంలో అంటే బహుళం అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి, ఆ ప్రతి నెలలో ఇది మనకు మాస శివరాత్రి లాగా ఇది కూడా ప్రతి నెల బహుళంలో వచ్చేటువంటి చవితి సంకష్టహర చతుర్థి. దగ్గరలో గణపతి దేవాలయాలు అయితే అక్కడ పూజలు చేస్తుంటారు, లేదా ఇంట్లో అయినా సరే స్వామికి పూజ చేసుకొని సంకటహర వినాశ స్తోత్రాలు అవి చదువుకుంటూ గణేష్ని కనుక పూజించుకున్నట్లయితే, మనకేమైనా కష్టాలు ఉన్నట్లయితే అవి నివారించడానికి, ఆ గణపతి అనుగ్రహం పొందటానికి వీలవుతుంది. ఇదొకటి ఈరోజు విశేషం అండి. కాబట్టి ఈ విధంగా అసలు సోమవారం శివుడికి ప్రీతికరమైంది కాబట్టి శివస్తోత్రాలు అవి చదువుకోవటము, ఆ విధంగానే ఇంకా శివార్చన. అసలు కొంతమంది ఇంట్లో శివాభిషేకం రోజు నిశ్చయం చేసుకునే వాళ్ళు ఉంటారండి. ఆ విధంగా చేసుకొని శివాలయాన్ని దర్శించడం, ఇవన్నీ కూడా మనకు అన్ని గ్రహాలు శివుణ్ణి కనుక ఆరాధిస్తే నవగ్రహాలు కూడా మనకు అనుకూలంగా వస్తాయని పెద్దలు చెప్తారు. శివాలయంలో నవగ్రహ మండపం ఉంటుంది కాబట్టి తప్పకుండా దానికి కూడా మీరు నమస్కరించుకోండి. స్వస్తి.